Hi friends, I'm Dr. B.S. Rao, Doctorate in Finance. Welcome to My Daily Wealth. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఇది తీసుకోవాల్సిన అవసరం ఉందా? అని చాలామంది డౌట్ వస్తుంటుంది. నాకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎందుకు అని కొంతమంది. నాకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎందుకు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎన్ని ఇన్సూరెన్స్ తీసుకుంటాం? ఆల్రెడీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని కొంతమంది అంటున్నారు. నేను ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కొందరు అంటుంటారు. సో ఈ వీడియో విన్న తర్వాత మీకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో మీకే అర్థమవుతుంది, మీరే తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం రాకూడదండి. అంటే ఉపయోగించుకోవాల్సిన అవసరం రాకూడదు. నా ఉద్దేశం ఉపయోగించుకోవాల్సిన అవసరం రాకూడదు. కానీ మనము అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే, అంటే జరగరానిది జరిగితే మనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రాదు అని మనం పాలసీస్ తీసుకుంటాము. కాబట్టి అలాగే ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్టాండర్లోన్, అంటే సెపరేట్గా తీసుకోవాల్సిన అవసరం కొంతవరకు ఉన్నదండి. ఇంకొకటి, ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు కానీ, ఈ పర్సనల్ యాక్సిడెంట్ అనేది యాడ్ అండ్ రైడర్గా ఉంటుంది. అలా తీసుకున్న ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్లో ఒక 50% వరకు దాంట్లో యాడ్ అవుతాయి. సో మీరు అది కనుక యాడ్ అండ్ రైడర్ తీసుకోలేదు అనుకోండి, ఇది స్టాండర్డ్, అంటే సెపరేట్గా పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ మీకు ఒక ప్లాన్ ఆల్రెడీ మీకు ఇన్సూరెన్స్ ఉంటే కనుక, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, లేని పక్షంలో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మీరు మరలా రెన్యువల్ టైంలో ఆర్ పాలసీ యానివర్సరీ అప్పుడు ఈ యాడ్ అండ్ రైడర్ యాడ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఓకే నా వద్దు ఇంకో పాలసీ స్టాండర్డ్ వద్దు అనుకుంటే కనుక ఇలా ఈ ఉన్న పాలసీలో ఇది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 10 minutes కనుక మీరు విన్నారంటే కనుక ఈ వీడియో మీకు ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ప్లస్ ఈ ఏదైతే ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ పాలసీ ఉందో దాంట్లో యాడ్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్, లేదంటే సెపరేట్గా తీసుకుంటే పాలసీ వచ్చే బెనిఫిట్స్, అవన్నీ నేను దీంట్లో వివరంగా మెన్షన్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం అసలు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైనా ఈ పాలసీ తీసుకున్న పాలసీ హోల్డరు ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, జరిగితే కనుక 4 రకాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. అవి ఏమేంటి అని అంటే, ఫస్ట్ డెత్, అంటే మరణం. ఒకవేళ పాలసీ హోల్డరు ఈ పాలసీ అమలులో ఉండగా చనిపోతే యాక్సిడెంట్ కారణం చేత పాలసీ హోల్డర్కి ఏదైతే ఆల్రెడీ ఒక ఈ అమౌంట్కి ఇన్సూరెన్స్ తీసుకున్నాడో ఆ అమౌంట్, అంటే సమ్ ఇన్సూర్డ్ అనే అమౌంట్ ఈ పాలసీ హోల్డర్ ఎవరినైతే నామినీగా మెన్షన్ చేస్తారో వాళ్ళకి కంపెనీ పే చేయడం జరుగుతుంది. ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు, ఈ పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి అమౌంట్ పే చేస్తారని తెలుసుకున్నాం కదండి. ఏదైతే సమ్ ఇన్సూర్డ్ ఉందో ఆ అమౌంట్ పే చేస్తారు కదా, అది ఈ డెత్ అనేది ఓన్లీ యాక్సిడెంట్ వల్ల జరిగిందే అయి ఉండాలి. అదే న్యాచురల్ డెత్ అయినా, లేదా ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే ఆల్రెడీ రోగాలు ఉండి ఆ రోగం వల్ల చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా, ఇంకోటి ఆల్కహాల్ తీసుకొని యాక్సిడెంట్ అయినా సరే, ఇంకోటి ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ చేస్తారు, అలా చేస్తూ యాక్సిడెంట్ జరిగి ఇలా డెత్ అయినా సరే ఇన్సూరెన్స్ కంపెనీస్ అమౌంట్ పే చేయవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ డెత్ ఏదైతే ఉందో అది కేవలం యాక్సిడెంట్ వల్ల జరిగింది అయితేనే కానీ, అది ఆ యాక్సిడెంట్ జరిగిన 180 days నుంచి 365 days వరకు కంపెనీస్ పే చేస్తాయండి. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, చాలా వరకు కంపెనీస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత 180 days లోపల కనుక ఆ పాలసీ హోల్డర్ చనిపోతే ఈ యాక్సిడెంట్ కారణం చేత ఈ ఏదైతే సబ్మిషన్ ఉందో ఆ అమౌంట్ నామినీకి పే చేస్తారు. కొన్ని కంపెనీస్ అప్ టు 365 days కూడా పే చేస్తున్నాయి. ఓకే అండి, ఇంతవరకు లైఫ్ ఇన్సూరెన్స్కి దీనికి ఈక్వల్గా ఉంటుందండి. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోతే కనుక ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో ఆ అమౌంట్ కంపెనీ వాళ్ళకి పే చేస్తుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ అంటే ఇక్కడ డెత్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ, అంటే శాశ్వత పూర్తి అంగవైకల్యం. అంటే యాక్సిడెంట్ వలన, అంటే ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ పాలసీ హోల్డర్కి 2 కాళ్ళు కానీ, 2 చేతులు కానీ, 1 కాలు 1 చేయి కానీ ఇలా పోగొట్టుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని ఈ కేటగిరీలో తీసుకుంటారు వాళ్ళు. అంటే పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ కింద. ఓకే, అంటే శాశ్వత పూర్తి అంగవైకల్యం కింద తీసుకొని, సో ఆ యొక్క పాలసీ హోల్డర్కే, ఎందుకంటే ఆ పాలసీ హోల్డర్ ఆల్రెడీ జీవించి ఉంటారు కాబట్టి ఆ పాలసీ హోల్డర్కే ఏదైతే సంబంధించి ఉందో ఆ అమౌంట్ మొత్తం పే చేసేస్తారు. ఓకే అండి, కానీ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళకి ఈ డిజబిలిటీ అనే రైడర్ తీసుకుంటేనే ఈ అమౌంట్ వస్తుంది. ఆ డిజబిలిటీ రైడర్ తీసుకోలేదు అనుకోండి, ఈ అమౌంట్ బతుకుంటే కనుక పాలసీ హోల్డర్ యాక్సిడెంట్ జరిగి బతుకుంటే కనుక ఇవ్వరు. సో ఇప్పుడు అర్థమైంది కదండి ఇంపార్టెన్స్, అంటే పర్సనల్ యాక్సిడెంట్ అనే రైడర్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటనేది లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది. అండ్ థర్డ్ వన్ పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ, అంటే శాశ్వత పాక్షిక అంగవైకల్యం. అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత పాలసీ హోల్డర్కి ఒక కాలు పోవటమో, చేయి పోవటమో ఇలా జరిగిందనుకోండి, ఆ పాలసీ హోల్డర్కి కంపెనీ అమౌంట్ పే చేస్తుంది. ఎంత పే చేస్తుంది అంటే 2% నుంచి 75% వరకు పే చేస్తుంది.
ఆ యొక్క అంగవైకల్య తీవ్రతను బట్టి, అంటే సపోజ్ పాలసీ హోల్డర్ ఒక చెయ్యి పోయిందనుకోండి 50% ఇస్తుంది, ఒక కాలు పోయిందనుకోండి 50% ఇస్తుంది. అలా ఈ అమౌంట్ అనేది ఆ యొక్క అంగవైకల్య తీవ్రతను బట్టి ఆ అమౌంట్ పే చేయడం జరుగుతుంది పాలసీ హోల్డర్కి. ఓకే అండి. సో 3 అయిపోయినాయి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే టెంపరరీ టోటల్ డిజబిలిటీ, అంటే తాత్కాలిక పూర్తి అంగవైకల్యం. అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్రాక్చర్స్ అయ్యి, రకరకాల ఫ్రాక్చర్స్ అట్లా జరుగుతుంటాయి కదా యాక్సిడెంట్ అంటే, దాని మూలంగా వాళ్ళు బెడ్ రిడన్ అయ్యారు అనుకోండి. బెడ్ రిడన్ అయితే వాళ్ళకి కంపెనీ వీక్లీ అమౌంట్ పే చేస్తుంది. అంటే వాళ్ళ సబ్సిస్టెన్స్ కోసం, అంటే వాళ్ళకి గడవడం కోసం పే చేస్తుంది. అది ఎంత పే చేస్తుందంటే ఏదైతే సమ్ ఇన్స్టిట్యూట్ ఉందో దాంట్లో 0.2 నుంచి 1% వరకు పే చేస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 1% పే చేస్తుందండి. అంటే ఒక పాలసీ హోల్డర్ కనుక, అంటే ఎర్నింగ్ మెంబర్ అంటే సంపాదించే వ్యక్తి పాలసీ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ జరిగి ఇలా టెంపరరీ టోటల్ డిజబిలిటీ వలన బెడ్ రిడన్ అయితే వారానికి, అంటే ఒక 10 లక్షలకి పాలసీ తీసుకుంటే కనుక 10 లక్షల్లో 1% అంటే 10,000 రూపాయలు, వారానికి 10,000 రూపాయలు చొప్పున ఈ పాలసీ హోల్డర్కి కంపెనీ పే చేయడం జరుగుతుంది. ఇది వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. ఒక 1 వీక్ ఉంటుంది. అంటే యాక్సిడెంట్ జరిగిన 1 వీక్ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 1 వీక్ పే చేయరు. ఎయిత్ డే నుంచి ఆ పాలసీ హోల్డర్కి అమౌంట్ పే చేస్తారు. ఎన్ని రోజులు పే చేస్తారు అంటే 2 సంవత్సరాల వరకు పే చేస్తారండి. ఇలా 2 ఇయర్స్ వరకు పే చేస్తారు కంపెనీ. ఓకే అండి. సో ఈ ఏదైతే ఇంతకుముందు మనం అనుకున్నాం కదండి, వాటిలో కూడా రైడర్ లాగా తీసుకుంటే కనుక, ఏది హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ ఈ ఫస్ట్ 2 అంటే ఫస్ట్ 3కి ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఈ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ కానీ పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ కానీ ఈ అమౌంట్ పే చేయడం అనేది జరుగుతుంది. కానీ టెంపరరీ టోటల్ డిజబిలిటీ అనే దానికి కేవలం ఈ స్టాండర్డ్ లోన్, అంటే సెపరేట్గా తీసుకున్న పాలసీ వాళ్ళకే వస్తుంది. కానీ ఈ రైడర్స్గా తీసుకున్న వాళ్ళకి ఇది రాదండి, 4th ఆప్షన్ రాదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపరరీ టోటల్ డిజబిలిటీ కింద ఇది అయిన తర్వాత వీళ్ళకి చెప్పుకున్నాం కదండి 2 ఇయర్స్ వరకు పే చేస్తారు. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్ పాలసీ తీసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవచ్చు. అదే కనుక నాన్ ఎర్నింగ్ మెంబర్ ఉన్నారు అనుకోండి, అంటే స్పౌస్ అన్ఎంప్లాయిడ్ అనుకోండి, వాళ్ళకి ఏదైతే ఈ 4th వన్ ఉందో, అంటే టెంపరరీ టోటల్ డిజబిలిటీ కింద వీక్లీ పే చేసే అమౌంట్ పే చేయరు. సో మిగతా ఉన్నాయి కదండి, పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ కానీ పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ కానీ నాన్ ఎర్నింగ్ మెంబర్ అయితే, అంటే సంపాదించని పర్సన్కి, అంటే స్పౌస్కి అయితే కనుక ఒక 50%, అంటే 10 లక్షలు 5 లక్షలు దృష్టిలో పెట్టుకొని అమౌంట్ పే చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పాలసీస్లో అంటే స్టాండర్డ్ లోన్, అంటే సెపరేట్గా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ ఈ యాక్సిడెంట్ జరిగి ఆ పాలసీ హోల్డర్కి అంగవైకల్యం జరిగిందనుకోండి, జరిగిన తర్వాత వీళ్ళకి వీల్ చైర్తో వాళ్ళు సర్వైవ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటిప్పుడు ఈ హౌస్లో మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి, స్టెప్స్ తీసేసి ఇలా స్లోప్స్ పెట్టించుకోవడానికి, అండ్ ఇంట్లో లిఫ్ట్ మెయింటైన్ చేసుకోవడానికి. ఓకే అండి. ఇంకోటి, డోర్స్ వైడెన్ చేసుకోవడానికి. ఇలాంటి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వీటికి కూడా కంపెనీ అమౌంట్ పే చేస్తుంది, కొంత ఫిక్స్డ్ అమౌంట్ పే చేస్తుంది. అలాగే ఇంకోటి ఇది ఉంటుందండి, అంటే లోన్ రైడర్ కూడా ఉంటుంది, లోన్ ప్రొటెక్షన్ రైడర్ అని. అంటే ఆల్రెడీ చాలామందికి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్, కార్ లోను, ఇలా రకరకాల లోన్లు ఉంటాయి. ఇలాంటి లోన్కి ఈఎంఐ కట్టాలి. వీళ్ళు జాబు చేయడానికి ఉండదు, వ్యాపారం చేయడానికి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కంపెనీ కొంత అమౌంట్ వీళ్ళకి పే చేస్తుంది ఈ లోన్ల నిమిత్తం. అలాగే వాళ్ళ పిల్లలు స్టడీస్లో ఉంటే కనుక ఆ పిల్లలకి స్టడీస్ గురించి ఫీలు కొంత అమౌంట్ పే చేస్తుంది. ఇలా సెపరేట్గా పాలసీ తీసుకుంటే ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అదే కనుక ఒక రైడర్గా, అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ యాడ్ ఆన్ రైడర్ తీసుకుంటే కనుక ఈ అన్ని బెనిఫిట్స్ రావండి, ఒక 50% బెనిఫిట్స్ అన్నది వస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఈ హాస్పిటలైజ్ అవుతారు కదండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఈ హాస్పిటల్లో అంతా సర్జరీ ఎక్స్పెన్సెస్, అన్ని ఎక్స్పెన్సెస్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పే చేస్తుంది. కానీ ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక వాళ్ళు కొంతకాలం బెడ్ రేట్ అవుతారు. అప్పుడు వాళ్ళకి సబ్సిస్టెన్స్, అంటే వాళ్ళు ఉద్యోగం చేయలేరు అండ్ వ్యాపారం చేయలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటిప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఏ అమౌంట్ పే చేయదు. అంటే అదే కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో రైడర్ తీసుకున్నారు, యాడమ్ రైడర్ పర్సనల్ యాక్సిడెంట్కి, అప్పుడు కంపెనీ అనేది పే చేస్తుంది అమౌంట్. లేని పక్షంలో ఈ స్టాండర్డ్ లోన్, అంటే సెపరేట్గా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక ఈ అంటే హాస్పిటలైజేషన్ అయ్యి తర్వాత డిశ్చార్జ్ అయినాక అమౌంట్ పే చేస్తుంది. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదనుకోండి, కేవలం హాస్పిటల్ బిల్సే పే చేస్తుంది. ఆ తర్వాత ఆ ఇండివిజువల్ కనుక చనిపోతే కనుక, అంటే పాలసీ హోల్డర్ చనిపోతే కనుక వాళ్ళ డిపెండెంట్స్కి, అంటే నామినీకి ఏ అమౌంట్ పే చేయదు. ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రైడర్గా ఉన్నా లేకపోతే సెపరేట్ పాలసీగా ఉన్నా, ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పాలసీ హోల్డర్ చనిపోతే కనుక అది 180 డేస్లో, మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ 180 డేస్లో చనిపోతే కనుక ఏదైతే సబ్మిట్ ఉందో ఆ అమౌంట్, మొత్తం అమౌంట్ నామినీకి పే చేస్తారు. సో మనం తెలుసుకున్నాం కదా దీని గురించి. అండ్ ప్రీమియం గురించి మాట్లాడుకోవాలంటే, ఒక్క ప్రీమియం అనేది తీసుకునేటప్పుడు, ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియం ఒకటే బేసిస్ చేసుకోకూడదండి. అంటే దాంట్లో ఉన్న ఈ రైడర్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని
ఆటోమేటిక్గా అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఈ ఏదైతే అనుకోకుండా ఏదైనా అంటువాడు అంటే అనుకోని సంఘటన జరిగితే కనుక పాలసీ హోల్డర్కి ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. సపోజ్ ఈ ప్రీమియం తీసుకున్నాం, రైడర్కి తీసుకున్నాం అనుకోండి, ఒక 10 లక్షలు తీసుకున్నాం ఎగ్జాంపుల్. 10 లక్షలు తీసుకుంటే యాడ్ ఆన్ తీసుకుంటే కనుక అది ₹500 నుంచి ₹1000 ఎక్స్ట్రా అవుతుంది పాలసీ ప్రీమియంలో. ఒక రైడర్గా తీసుకుంటే కనుక సో 500 నుంచి 1000 వరకు అవుతుంది 10 లక్షలకి. అంటే ఈ 500 ఏంటి 1000 ఏంటంటే ఇక్కడ ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే చేసే వృత్తిని బట్టి. అంటే ఒకవేళ డెస్క్ జాబ్ అనుకోండి, అంటే కూర్చొని కంప్యూటర్ చేసేదో లేదంటే కూర్చొని చేసే జాబ్ అనుకోండి, వాళ్ళకి ప్రీమియం తక్కువ ఉంటుంది. అదే ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీస్లో చేసేవాళ్ళు ఇట్లా ఉన్నారనుకోండి, వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ వీళ్ళు డెస్క్ జాబ్ చేస్తూ మారారనుకోండి, ఇది కంపెనీ మెన్షన్ చేస్తే టు బి సేఫ్ చేయాలంటే కొంచెం బెటర్. ఇప్పటికే ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సే స్టాండర్డ్ అంటే సెపరేట్ తీసుకుందాం ఉంటారు అనుకోండి, దీని ప్రీమియం సుమారుగా 10 లక్షలకు గాను అది ₹1000 నుంచి ₹2000 వరకు, అంటే ₹1000 నుంచి ₹2000 వరకు ఉంటుందండి. చెప్పుకున్నాం కదా నేను ఆల్రెడీ. అదే కానీ మీరు యాడ్ అండ్ రైడర్గా తీసుకుంటే కనుక అదే 10 లక్షలకి ₹500 నుంచి ₹1000 వరకు ఉంటుంది. అదే సెపరేట్గా స్టాండర్డ్ అంటే సెపరేట్ పాలసీలా తీసుకున్నారంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ₹1000 నుంచి ₹2000 వరకు ఉంటుంది. అంటే ఈ ఎందుకు ఇలా అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. అది ఎందుకు అంటే కనుక అది మన ప్రొఫెషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం మెన్షన్ చేస్తాం కదా మన ప్రొఫెషన్ డెస్క్ జాబా లేదంటే ఫీల్డ్ జాబా అనేది, అంటే రిస్క్ ఎంత వరకు ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ పాలసీని డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ ప్రీమియమ్స్ అనేది ఇలా వేరీ అవుతుంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నారో అది సెపరేట్గా తీసుకోండి. లేని పక్షంలో ఆల్రెడీ నాకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు అవసరం లేదులే సెపరేట్ పాలసీ అనుకున్నారా, దీంట్లోనే నెక్స్ట్ రెన్యూల్ అప్పుడు, అంటే రెన్యూల్ అంటే అది కొంతమందికి 3 years రెన్యూల్, 2 years రెన్యూల్ అలా ఉంటాయి, అలా అన్నవచ్చు. లేదంటే ఇన్సూరెన్స్ యానివర్సరీ అంటారు. అంటే సపోజ్ ఈ సంవత్సరం ఈ రోజు తీసుకున్నారు అనుకోండి, వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మీ యొక్క ఇన్సూరెన్స్ యానివర్సరీ అంటారు. ఆ రోజున మీరు ఆ యాడ్ ఆన్ చేయించుకోవచ్చు. చేయించుకుంటే అవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఏదో స్టాండర్డ్ అంటే సెపరేట్ తీసుకోండి, లేదంటే యాడ్ అండ్ రైడర్గా తీసుకోండి. ఇది ఎందుకు తీసుకోవాలి అనేది ఇంకోటి చెప్పుకుందామండి. ఇది ఎందుకు అంటే ఈ రోజుల్లో మేము చూస్తున్నాం, ఒకటి పాపులేషన్ పెరిగిపోతుంది అండ్ ట్రాఫిక్ పెరిగిపోతుంది. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ కమ్యూనికేషన్ పెరిగిపోతుంది. అంటే ట్రావెల్ చేసేది పెరిగిపోతుంది. ప్రతిరోజు కొంతమంది 100 కిలోమీటర్ల పైన కూడా ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారండి. సో ఈ ట్రావెల్లో అనుకోకుండా ఏదైనా జరిగిందనుకోండి, సో చాలా ఫైనాన్షియల్గా వాళ్ళ డిపెండెన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కనుక ఈ ఇన్సూరెన్స్ ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ బాధ అయితే తప్పదు, ఆర్థికంగా నష్టపోవడం అనేది జరగకూడదంటే ఈ పాలసీస్ మనకి సపోర్ట్ ఉంటాయి. అసలు పాలసీ ఉపయోగించుకోవాల్సిన అవసరం రాకూడదని కోరుకుందామండి. సో ఇది ఎందుకంటే మనకి టు బి సేఫ్ సైడ్ అని, అంటే ఇది ఉండటం వల్ల మనకి ఏదైనా జరగడానికి జరిగితే మనకి చేదోడు వాదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో మనం పాలసీ తీసుకుందాం. కాబట్టి అసలు పాలసీ అవసరం రాకూడదని కోరుకుందాం. కానీ వస్తే కనుక దాని ప్రభావం మన ఆర్థిక పరిస్థితి మీద దారుణమైన ప్రభావం చూపించకూడదు. కాబట్టి మనము ఆర్థికంగా నిలకడగా, అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండాలి అంటే కనుక ఈ పాలసీస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అవన్నీ మనమే చేయలేదండి. మనం సపోజ్ మనం వెళ్తూ ఉంటాము, మన ఎవరు గుద్దేస్తారు, పక్క నుంచి గుద్దేయచ్చు, ఎనక నుంచి గుద్దేయచ్చు, ముందు నుంచి గుద్దేయచ్చు. లేదు అంటే మనం నడుస్తూ ఉంటాం, ఏదో చెట్టు మీద పడుతుంది, మనం ఎన్ని ఊహించలేం కదా. ఇట్లాంటి ఏదైనా జరిగిందనుకోండి, సో కరెంటు పోలు పడవచ్చు, ఇలా రకరకాలు జరుగుతుంది. సో యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అని అది ఏదో చెప్పిరాదు, అది మనం ఊహించడం. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అనుకోవచ్చు, చాలామంది పాలసీ తీసుకునేటప్పుడు రైడర్స్ దేనికిలే అని లైట్కి తీసుకుంటారు. రైడర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి. సపోజ్ మనం చూస్తుంటాం, మనం వెహికల్స్ కొంటాం, అది బైక్ కానీ కార్ కానీ, దానికి యాక్సెసరీస్ అంటూ ఉంటాం మనం షోరూమ్లో కొనేటప్పుడు. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూడండి, ఒక 10 మందిని కనుక్కోండి వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళు, అది కార్లు కానీ బైక్లు కానీ, ఇది యాక్టివ్ వెహికల్స్ ఇట్లాంటి అయినా సరే, ఎవరైనా సరే యాక్సెసరీస్ లేకుండా వెహికల్ తీసుకున్నారో చూడండి. 10 మందిలో 10 మంది ఖచ్చితంగా యాక్సెసరీస్ తీసుకుంటారు. యాక్సెసరీస్ అంటే ఏంటంటే మన హ్యాండిల్కి గ్రిప్ కవర్స్ ఉంటాయి, అది సీట్ కవరు. సో హ్యాండిల్ మనం గ్రిప్ కవర్ తీసుకుంటాం, సీట్ కవర్ తీసుకుంటాము, అండ్ ముందు ఏదైనా ఇది పెట్టుకుంటాం, అంటే బైక్కి ముందు కవర్ పెట్టుకుంటాం కదండి, ఏదైనా పెట్టుకోవడం, బాక్సులు పెట్టుకోవడం కానీ, ఏదైనా బ్యాగ్ పెట్టుకోవడం కానీ అది కంపల్సరీ తీసుకుంటాం. అండ్ సైడ్ స్టాండ్ తీసుకుంటాం, అండ్ ఫుట్ మ్యాట్ తీసుకుంటాము, అండ్ ఏదైనా బ్యాగ్ పెట్టుకోవడానికి యాక్టివా లాంటి వెహికల్స్కి ముందు ఒక హుక్లా ఉంటుంది, అది పెట్టి తీసుకుంటాము. సో చుట్టూ గార్డు తీసుకుంటాం, అంటే కొంచెం ఐరన్ అది వైట్ స్టీల్ ఉంటుంది గార్డు, అంటే ఏదైనా వెహికల్ పడినా సరే బ్రేక్ అవ్వకుండా అది మెటాలిక్ బాడీ ఎన్ని ఉంటాయి కదండి, ఈ బాడీ బ్రేక్ అవ్వకుండా కానీ గీత పడకుండా కానీ చుట్టూ స్టీల్ ఫ్రేమ్ లాగా ఉంటుంది, రాడ్స్ లాగా, అది పెట్టించుకుంటాం, ఎన్ని పెట్టించుకుంటాం. సో యాక్సెసరీస్ లేకుండా ఎవరైనా వెహికల్ తీసుకుంటారా, తీసుకోవట్లేదు. అంటే యాక్సెసరీస్ చాలా ఇంపార్టెంట్, మన వెహికల్ ఒకటే కాదు. అట్లానే మన పాలసీ తీసుకునేది కూడా రైడర్స్ని లైట్ తీసుకోకూడదండి. రైడర్స్ని స్టడీ చేయండి, తెలుసుకోండి. ప్రీమియం పెరుగుతుందా ఏదో తీసుకోవడం కాదు కదండి. సో మీరు తీసుకుంటున్న పాలసీ మీకు జరగకూడదు జరిగితే కనుక మీకు చేదోడు వాదుడుగా మీకు అండగా ఉంటుందని. అటు ఉన్నప్పుడు మీరు పాలసీ తీసుకునేప్పుడు ఈ యాడ్ అండ్ రైడర్స్ ఏమేమి ఉన్నాయి,
దాని బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కనుక మీరు కొంచెం సమయం కేటాయించి తెలుసుకోగలిగారంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉంటారు. సో ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్.